వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మనం చెప్పాలనుకున్న విషయాలను ఎదురుగా ఉన్న వాళ్లకు మాటల్లో చెప్తాం, దూరంగా ఉన్న వాళ్లకు ఇవే మాటలు సందేశం ద్వారా తెలియజేస్తాం. ఒకప్పుడు ఈ సందేశం మనకు పోస్ట్ ఆఫీసుల ద్వారా అందేది. ఆ తర్వాత టెలిగ్రామ్, మెయిల్స్, ప్రస్తుతం ఫోన్ సందేశం ద్వారా తెలుపుతున్నాం. సామాజిక సేవా సంస్థలో తపాలా వ్యవస్థ ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పోస్ట్ ఆఫీస్, వాటి పనితీరు, అక్కడ లభిస్తున్న సేవల గురించి ఇప్పటికీ పాఠ్య పుస్తకాల్లో ఉంది. దీనిపై క్షేత్రస్థాయి అవగాహనలో భాగంగా మంగళవారం స్థానిక పోస్ట్ ఆఫీసులో విశ్వశాంతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిన్ కోడ్ అంటే ఏంటి, పోస్ట్ ఆఫీసులో డిపాజిట్లు, రిజిస్టర్ పోస్ట్, మనీ ఆర్డర్, స్పీడ్ పోస్ట్, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్, మనీ ఆర్డర్, సేవింగ్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రైల్వే టికెట్స్ రిజిస్ట్రేషన్ తదితర వసతుల గురించి అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ సురేష్ అవగాహన కల్పించారు. దాన్ని పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది అని ఇండికేషన్ చేయడం కోసం దీంతో సీల్ వేస్తారు. దీన్ని సీల్ స్టాంప్ అంటారు. ఇది కూడా నేమ్ స్టాంప్, మెమో స్టాంప్. దీన్ని ఆఫ్లైన్ స్టాంప్ అంటారు. స్పీడ్ పోస్ట్ అంటే ఎవరికైనా పంపించచ్చు. పార్సల్ అంటే మోర్ దాన్ ½ kg వరకు ఉంటే వాటిని పార్సల్లో పంపిస్తారు. ఆర్డినరీ లెటర్స్ అనేవి అక్కడ చూడండి, ఒకసారి లెటర్ బాక్స్ అనేది చూసారా? పోస్ట్ ఆఫీస్ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన లెటర్ బాక్స్, అది రెడ్ కలర్ కనిపిస్తుందా? ఇది మన టౌన్స్ లో కానీ విలేజెస్ లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఎక్కడైతే ఉత్తరాలు వేస్తారో ఆ ప్లేస్ లోనే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు లెటర్స్ వేసిన తర్వాత ఆ లెటర్స్ డైలీ ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఆ టైమింగ్స్ లో రిజిస్టర్ పోస్ట్ అంటే పర్సన్ ఎవరికైతే పంపిస్తారో వాళ్ళే తీసుకోవాలి. స్పీడ్ పోస్ట్ అంటే ఎవరికైనా పంపించచ్చు. పార్సల్ అంటే మోర్ దాన్ ½ kg వరకు ఉంటే వాటిని పార్సల్లో పంపిస్తారు. ఆర్డినరీ లెటర్స్ అనేవి అక్కడ చూడండి, ఒకసారి లెటర్ బాక్స్ అనేది చూసారా? పోస్ట్ ఆఫీస్ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన లెటర్ బాక్స్, అది రెడ్ కలర్ కనిపిస్తుందా? ఇది మన టౌన్స్ లో కానీ విలేజెస్ లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఎక్కడైతే ఉత్తరాలు వేస్తారో ఆ ప్లేస్ లోనే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు లెటర్స్ వేసిన తర్వాత ఆ లెటర్స్ డైలీ ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఆ టైమింగ్స్ లో స్టార్టింగ్ విత్ R కదా, ఓకే. ఏ లెటర్ అయినా వస్తే R తో స్టార్ట్ అయితే అది రిజిస్టర్ పోస్ట్. స్టార్ట్ అయ్యి మధ్యలో నెంబర్స్ ఉంటే లాస్ట్ IN అని ఉంటుంది. IN మీన్స్ ఇండియా, ఓకే. రిజిస్టర్ పోస్ట్ అనేది R తో స్టార్ట్ అయింది, IN తో ఎండ్ అయింది. ఏ పోస్ట్ అయినా సరే పోస్ట్ ఇండియాలో ఉందంటే లాస్ట్ IN తో ఎండ్ అయింది, ఎందుకంటే ఇండియా కాబట్టి. అమెరికా అయితే US అని ఉంటుంది. ఇదిగోండి, ఇది స్పీడ్ పోస్ట్. స్పీడ్ పోస్ట్ EN తో స్టార్ట్ అవుతుంది. E తో స్టార్ట్ అయ్యి IN తో ఎండ్ అయింది. E అంటే స్పీడ్ పోస్ట్ కి సింబాలిక్ గా రిప్రజెంట్ చేయడం కోసం ఈ స్పీడ్ పోస్ట్ ని E తో డిసిగ్నేట్ చేస్తారు. పార్సల్ అనుకోండి, C తో స్టార్ట్ అవుతుంది, ఓకే. ఓకే, ఇట్ ఈస్ రైల్వే కౌంటర్. హియర్ వి బుక్ రైల్వే టికెట్స్. ఇట్ ఈస్ లెటర్ బుకింగ్ కౌంటర్, ఓకే. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సల్, మనీ ఆర్డర్, ఇన్సూరెన్స్ ఎట్లాంటివి ఏమైనా సరే ఈ కౌంటర్లో తీసుకుంటారు. ఇక్కడ